నీళ్ళు తోడపోతేనేమో ఇయ్య ఓరబెట్టుకుని ఇయ్య ఆరబెట్టుకుని తాగినాం ఆరబెట్టుకుని తాగినవా మీకు నీళ్ళు ఉండయా లేవా ఏంటి మీ పరిస్థితి అని అడిగిన ప్రజాప్రతినిధి అంటే ఎవరు లేరు. ఒక మండల ఆఫీసర్లు కానీ ఎండిఓ కానీ ఎవరు కూడా ఒక్కడు కూడా వచ్చి మీకు నీళ్ళు ఉండయా లేవా ఏంటి మీ పరిస్థితి అన్నవాళ్ళు లేరండి. రవిశంకర్ గారు తాగటానికి ఎక్కడ చూసినా ఉప్పు నీళ్ళు అయిపోయినాయండి. ఇదివరకు మేము కొంతల్లోనూ బోర్లలోనూ తాగేవాళ్ళము. ఇప్పుడు అవి కూడా ఉప్పులు అయిపోయినాయండి, తాగటానికి పనికిరాట్లా. మన రవిశంకర్ గారి దగ్గరికి వెళ్ళి బతిమాలి అయ్యా మాకు కూడా ఏమైనా సహాయం చేయాలి బాబు అని అడిగితే ఆయన వారానికి 2 ట్రిప్పులు ఇస్తానండి మీకు ఎక్కువ ఇవ్వాలని చెప్పి అని హామీ ఇచ్చారండి. అదేవిధంగా పంపుతున్నారండి. ఈయన వచ్చిన తర్వాత చక్కగా దప్పికి తీరే మంచినీళ్ళు తాగుతున్నామండి. అసలు అంతకుముందు మాకు ఉప్పు నీళ్ళేనండి, చాలా ఇబ్బందులు పడిపోతున్నాం. ప్రభుత్వం సంవత్సరం పడే ఇబ్బంది నీటికి మరి ఏ సంవత్సరం మేము పడలేదండి. మరి ఈ సంవత్సరం పరిస్థితుల్లో మరి రవిశంకర్ గారు మరి ట్యాంకర్ని పంపించడం, మరి రైతుకు వచ్చి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బిందుకు మంచినీళ్ళు పట్టుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. మా ఊర్లో సుమారుగా 3000 జనాభా ఉందండి. నీటికి చాలా ఇబ్బంది పడిపోతున్నామండి. మరి పాడి పంటలతో బతికిన ఊరు, చక్కగా వర్దిల్లిన ఊరు, ఎవరికైనా వచ్చినా అన్నం పెట్టే ఊరు ఇది. అలాంటిది మేమే ఇవాళ వలసల్లిపోతున్నాం. ఏమీ లేదు మాకు ఆదరవ. గొడ్డు ఉండయంటే గాలి పీల్చుకుని బతుకుతున్నాయి, నీళ్లు వాళ్ళే వాటికి ఇవాళ. అది మా పరిస్థితి. చెప్పుకోవాల్సింది ఏదో మా కనికరిస్తారని వచ్చారని మేము చెప్పుకుంటున్నాం. మా ఊరు సాయం చేయండి అని మేము రేపు వస్తుంది. రోజు ఈ ఎండే గొంతుకులకి కాస్తనైనా సరే మేము మంచినీరు అందించాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ ఒక 2 ట్యాంకర్ల ద్వారా రోజుకి సుమారు 2 లక్షల లీటర్ల మంచినీరుని అందిస్తున్నాం. ఇది గత నెల రోజుల క్రితం మొదలుపెట్టినటువంటి ఏదైతే ఒక ట్యాంకర్ ద్వారా స్టార్ట్ చేసామో, ఒక ట్యాంకర్ ద్వారా 14,000 లీటర్లు అందించగలిగే కెపాసిటీ ఉన్న ఒక ట్యాంకర్ని స్టార్ట్ చేశాను. అది నీరు పూర్తిగా అందించలేకపోయిన పరిస్థితిలో ఇంకొక 25,000 లీటర్లు అందించే ఇంకో 2వ ట్యాంకర్ను కూడా మొన్న 4 రోజుల క్రితం స్టార్ట్ చేసాం. ఇది కూడా పూర్తి స్థాయిలో మేము అందించలేకపోతున్నాం. ఎందుకంటే ప్రతి గ్రామం నుంచి ఎక్కడైతే మంచినీరు అందుబాటులో ఉంటుంది అని అనుకున్నామో ఆ నీళ్లు కూడా భూగర్భ జలాలు పూర్తిగా ఉప్పులైపోవటం మూలంగా ఇక వేరే మార్గం లేక ఇక్కడ ప్రజలు ఇవాళ చూస్తుంటే రోజు నా దగ్గరికి 10 గ్రామాల వాళ్ళు వస్తున్నారు, మాకు మంచినీళ్ళు కావాలని. నేను ఒక సామాజిక కార్యకర్తగా తెలుగు వన్ ఫౌండేషన్ ద్వారా చేసే ఈ కార్యక్రమాలు ఒక పరిమిత సంఖ్యలో మాత్రం మేము చేయగలం. దీనికి ప్రభుత్వ చేయూత కావాలి, ప్రభుత్వం కూడా స్పందించాలి. మేము 2 ట్యాంకర్లు పెడితే కనీసం వాళ్ళు ఒక 10 ట్యాంకర్లు అన్నా పెట్టినా సరే సరిపోతుంది. ఇలాగే ప్రత్యర్థి పార్టీలు, మిగిలిన వాళ్ళు, ప్రతిపక్ష పార్టీలు వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు కూడా ఈ విషయంలో స్పందించి ఈ విమర్శలు తర్వాత చేద్దాం. ప్రస్తుతం
ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటి, దివిసీమలో ఉన్న పరిస్థితి ఏంటి, ఆ పరిస్థితికి అనుగుణంగా మనందరం కూడా ముందుకు వచ్చి తలా 2 ట్యాంకర్లని అరేంజ్ చేస్తే కనుక దివిసీమ ప్రజలు గొంతు ఎండుకోకుండా ఈ వేసవకాలం గట్టెక్కగలుగుతారు. ఇవాళ ఇంకా ఏప్రిల్లో గొడ్డు చచ్చిపోతుంది. మేము ఎట్ట కూడా తాగేలా బతుకున్నాం. గొడ్డకి మేత లేదు, నీళ్లు. రైతు ఒకటేనా?